హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ జూన్ 2న దేశీయంగా అభివృద్ధి చేసిన కృత్రిమ మేధా ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ను ప్రారంభించారు. జవాబు భారత్ జెన్. నెక్స్ట్, ఎల్ఎల్ఎం నమూనా ఎన్ని భారతీయ భాషల్లో కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు చూపుతుంది? ఈ ఎల్ఎల్ఎం అనేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పినటువంటిది ఇదే లార్జ్ లాంగ్వేజ్ ఎల్ఎల్ఎం. ఈ ఎల్ఎల్ఎం నమూనాని ఎన్ని భారతీయ భాషల్లో కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు చూపుతుంది? జవాబు 22 భారతీయ భాషల్లో. నెక్స్ట్ క్వశ్చన్, లార్జ్ లాంగ్వేజ్ నమూనా ఎల్ఎల్ఎం భాషల్ని అనువదించడంతో పాటు ఆయా భాషల్లో లిఖిత వాచ్య సంభాషణ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎల్ఎల్ఎంను కార్యక్రమంను దేని క్రింద రూపొందించారు? ఈ ఎల్ఎల్ఎం నమూనాని ఏ కార్యక్రమం క్రింద రూపొందించారని అడుగుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, పోలాండ్ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు? జవాబు కరోల్ నౌరోకి. నెక్స్ట్, పోలాండ్ అధ్యక్షులు ఎన్నికల్లో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచారు? పోలాండ్ అధ్యక్షులు ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచారు అని అక్కడ అడుగుతున్నారు. జవాబు కన్జర్వేటివ్ పార్టీ. ఈ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరు గెలిచారు అంటే కరోల్ నౌరోకి. నెక్స్ట్, పోలాండ్ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎవరికి మద్దతు ఇచ్చారు? పోలాండ్ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవరికి డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు? జవాబు కరోల్ నౌరోకి. ఈ వ్యక్తి గెలిచాడు కూడా. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఐరాసలోని 6 ప్రధాన అంగాల్లో ఏ అంగాన్ని ప్రపంచ పార్లమెంటుగా పరిగణిస్తారు? ఐక్యరాజ్య సమితి ఐరాసలో 6 ప్రధాన అంగాల్లో ఏ అంగాన్ని ప్రపంచ పార్లమెంటుగా పరిగణిస్తారు? జవాబు సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్య సమితి. ఈ సర్వప్రతినిధి సభ ఏదైతే ఐక్యరాజ్య సమితిలో ఉందో దానిని ప్రపంచ పార్లమెంటుగా పరిగణిస్తారు. నెక్స్ట్, ఐరాస సర్వప్రతినిధి సభకు కొత్త అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు అనలీనా బేబాక్. ఐరాస సర్వప్రతినిధి సభకు కొత్త అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు అనలీనా బేబాక్. ఈమె గురించి కొంచెం నేర్చుకుందాం. ఈమె జర్మనీ విదేశాంగ మాజీ మంత్రిగా పనిచేశారు. ఈమె ఎన్నికల్లో మెజారిటీ మార్కు 88 ఓట్లు కాగా అనలీనా బెబాకు 167 ఓట్లు దక్కాయి. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగాలన్న రష్యా డిమాండ్కు అనుగుణంగా సభ్య దేశాలు అనలీనా బెబాకును ఎన్నుకున్నాయి. 193 దేశాల సభ్యత్వం కలిగిన ఐరాస సర్వప్రతినిధి సభకు అధ్యక్షులుగా ఏడాదికి ఒకరిని ప్రాంతాల వారీగా ఎన్నుకుంటారు. అంటే ఇయర్లీ వన్స్, ఎవ్రీ ఇయర్ ప్రాంతాల వారీగా ఒకళ్ళని ఎన్నుకుంటారు ఈ సర్వప్రతినిధి సభని ప్రపంచ పార్లమెంట్ అని కూడా పరిగణిస్తారు. నెక్స్ట్, 51వ G7 శిఖరాగ్ర సదస్సు జూన్ 15 నుంచి జూన్ 17 వరకు ఎక్కడ జరగనుంది? 51వ G7 శిఖరాగ్ర సదస్సు జూన్ 15 నుంచి 17 వరకు ఎక్కడ జరగనుంది? జవాబు కెనడా. G7లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్. G7లో సభ్య దేశాలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 300 రూపాయల నాణెంను ఏ సందర్భంగా ఆవిష్కరించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 300 రూపాయల నాణెంను ఏ సందర్భంగా ఆవిష్కరించారు? జవాబు లోకమత దేవి అహిల్యాబాయి హోల్కర్ యొక్క 300వ జయంతి సందర్భంగా. అహిల్యాబాయి 18వ శతాబ్దంలో మాల్వాను పరిపాలించారు. ఈమె 1725వ సంవత్సరంలో జన్మించారు. ఈమె భర్త 1754వ సంవత్సరంలో యుద్ధంలో మరణించగా అహిల్యాబాయి మాల్వాను పరిపాలించడం మొదలుపెట్టారు. నెక్స్ట్, హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని ఎవరు సొంతం చేసుకున్నారు? హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని ఎవరు సొంతం చేసుకున్నారు? జవాబు థాయిలాండ్ సుందరి ఓవల్ సుజాత. ఈమెకు 21 ఏళ్ల వయస్సు. థాయిలాండ్ సుందరి ఓవల్ సుజాత, ఈమెకు 21వ వయస్సు. నెక్స్ట్, ప్రపంచ సుందరిగా గెలిచిన థాయిలాండ్ భామ ఓవల్ సుజాతను 2024
క్రిస్టినా పిస్కోవా అలంకరించారు. ఓవల్ సుజాతకు ఎంత ప్రైజ్ మనీ లభించింది అంటే ఈ ప్రపంచ సుందరి పోటీల్లో గెలిచిన ఆమెకు ఎంత ప్రైజ్ మనీ లభించింది అని అడుగుతున్నాడు అక్కడ. జవాబు 8.5 కోట్ల రూపాయలు. 8.5 కోట్ల రూపాయలు. ఈమె 108 దేశాల నుంచి పాల్గొన్న సుందరీమణులను అధిగమించి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. అంటే మొత్తంగా ఈ మిస్ వరల్డ్ పోటీస్లో ఈ పోటీలన్నింటిలో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయి అంటే 108 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. నెక్స్ట్ భారత్ తరపున 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో ఎవరు పాల్గొన్నారు? మిస్ వరల్డ్ 25 మొదటి రన్నరప్గా ఎవరు నిలిచారు? అంటే భారత్ తరపున 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో ఎవరు పాల్గొన్నారు అంటే భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు ఒకటి. అండ్ మిస్ వరల్డ్ 72 యొక్క పోటీలో 2025 మొదటి రన్నరప్గా ఎవరు నిలిచారు అని అడుగుతున్నాడు. సో దీనికి వచ్చేటప్పటికి భారత్ తరపున 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలో ఎవరు పాల్గొన్నారు మిస్ వరల్డ్గా అంటే మిస్ వరల్డ్ పోటీల్లో అంటే నందితా గుప్తా భారత్ తరపున పాల్గొన్నారు. తర్వాత నెక్స్ట్ 72వ మిస్ వరల్డ్ 2025 మొదటి రన్నరప్గా ఎవరు నిలిచారు? 72వ మిస్ వరల్డ్ 2025 మొదటి రన్నరప్గా ఎవరు నిలిచారు? జవాబు హసెట్ డెరెజే. ఈమె ఇథియోపియా దేశానికి సంబంధించిన ఆమె హసెట్ డెరెజే. నెక్స్ట్ తెలంగాణలో కౌమార బాలికలకు ప్రత్యేక పోషకాహార పథకంగా దేనిని అమలు చేస్తున్నారు? తెలంగాణలో కౌమార బాలికలకు ప్రత్యేక పోషకాహార పథకంగా దేనిని అమలు చేస్తున్నారు? జవాబు ఇందిరమ్మ అమృతం. ఈ ఇందిరమ్మ అమృతం ఈ పథకం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ నోట్ తీసుకోండి. ఇది ఇందిరమ్మ అమృత పథకం ముఖ్య అంశాలు ఏంటి అంటే రక్తహీనత అధికంగా నమోదైన 3 జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టి తరువాత అవసరమైతే మార్పులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23,399 మందికి మరియు కొమరం భీం ఆసిఫాబాద్లో 18,230 మందికి మరియు జయశంకర్ భూపాలపల్లిలో 8,640 మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చనుంది. ఇది దేనికోసం అంటే పిల్లల్లో రక్తహీనత అంటే ఆడపిల్లల్లో రక్తహీనత వలన చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని అధిగమించడం కోసం ఈ ఇందిరమ్మ అమృత పథకం అనేది స్టార్ట్ చేశారు. ఏ జిల్లా స్టార్ట్ చేశారంటే ఫస్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం, నెక్స్ట్ కొమరం భీం ఆసిఫాబాద్, నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 23,399, 18,230, 8,640 ఎంతమంది పిల్లలకు అని చెప్పేసి అడుగుతారు. ఏ జిల్లాలో ఎంతమంది పిల్లలకు అనేది ఆప్షన్స్లో అడగొచ్చు. నెక్స్ట్ పోషకాహారం క్రింద ఏమేమి ఇస్తున్నాడు? పోషకాహారం క్రింద పల్లీలు చిరుధాన్యాలతో తయారీలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనుంది. పోషకాహారం క్రింద పల్లీలు చిరుధాన్యాలతో తయారు చేసిన వాటిని చిక్కీలు అంటారు. వాటిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనుంది. ఒక్కో చిక్కీలో సుమారు 600 క్యాలరీలు, 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్తో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పథకం ద్వారా ఎంతెంత మంది పిల్లలకి బాలికలకి ఏ విధంగా వాళ్ళకి శక్తి అనేది అందుతుంది అంటే 600 క్యాలరీలు, నెక్స్ట్ 18 to 20 గ్రామ్స్ ప్రోటీన్ వరకు వాటితో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలను మే 29న హైదరాబాద్లో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలను మే 29న హైదరాబాద్లో ప్రకటించారు. అయితే ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది? ఈ గద్దర్ సినీ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విడుదల చేసినటువంటి గద్దర్ సినీ పురస్కారాలు ఏ రోజున జరిగాయని కూడా అడగొచ్చు. అది మే 29th. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ చిత్రం ఏంటిది అంటే కల్కి 2898 AD. ఇది సినిమా. కల్కి 2898 AD అనేటువంటి ఈ సినిమాకి గద్దర్ సినీ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఇది ఉత్తమ చిత్రం అంట. సరే, ఇది మనకి ఆల్రెడీ షార్ట్లో ఉంది, చూడండి ఒకసారి. షార్ట్లో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సినీ పురస్కారాలకు సంబంధించింది ఆల్రెడీ లిస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఉత్తమ చిత్రాలది అయితేనేమి
గేయ రచయితలకు సంబంధించి అది ఆల్రెడీ షార్ట్ తీసి పెట్టడం జరిగింది. ఒకసారి దానిలో కూడా వెళ్ళి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇచ్చిందంతా కూడా నోట్ చేసుకోండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇదంతా కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కరెంట్ అఫైర్స్ మిగతా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.